ఆపలేరు. నోబడీ కెన్ స్టాప్ దిస్ ఫ్లో. హల్లెలూయా, హల్లెలూయా. ఈ దినములైన తర్వాత నేను ఇశ్రాయేలు వారితోనూ యూదా వారితోనూ చేయబోవు నిబంధన ఇదే, వారి మనస్సులలో నా ధర్మ నిధి ఉంచెదను. హల్లెలూయా. ఇంకొక మాట కూడా చదువుదాం. ఇప్పుడు 32 చదవండి. 32. అది ఐగుప్తులో నుండి వారిని రప్పించుటకై నేను వారిని చెయ్యి పట్టుకొనిన దినమున వారి పితరులతో నేను చేసిన నిబంధన వంటిది కాదు. ఆ మాట కావాలి. ఇక వినండి జాగ్రత్తగా. ఐగుప్తు నుండి నేను బయటికి తీసుకుని వచ్చే సమయం మీ పితరులతో నేను ఒక నిబంధన చేశాను. వింటున్నారా? ఐగుప్తు అంటే ఏమీ లేదు, దాసుల గృహం. చెప్పండి, ఐగుప్తు అంటే ఏంటి? దాసుల గృహం. ప్రతి ఒక్కరం కూడా లోకం అనే దాస్యత్వంలో కూరుకుపోయి ఉన్నాం. అబద్ధం ఆడకుండా ఒక్కరోజు గడవదు. ఎవరినైనా సరే మన ఈ లోకానుసారంగా మనం రియాక్ట్ అవ్వాలి. ఒకరు నిన్ను తిట్టారు, కొట్టారు, నువ్వు ఈ లోకానుసారంగా ఏం చేయాలి? తిరిగి తిట్టడమో కొట్టడమో ఏదో ఒక రియాక్షన్ అయితే ఇవ్వాలి. లేకపోతే ఏమంటారు? చీమి నెత్తురు లేదా? అది ఈ లోక నీతి ప్రకారం అలాగనే చెయ్యాలి. అలా చెయ్యకపోతే మనం ఏదో తప్పు చేసిన వారిలాగా అందరి ముందు చేతకాని వారిలాగా కనిపిస్తాం. నిజానికి చేతకాని వాడే అరుస్తాడు, చేతకాని వాడే రియాక్ట్ అవుతాడు. నువ్వు అన్నిటినీ భరించగలిగినప్పుడు నీ లోపల నుంచి వస్తున్న ఆ ప్రేమ అనే శక్తి వాటన్నిటిని కూడా ప్రక్షాళన చేయడానికి అవకాశం ఉంటుంది. వేర్ వీఆర్ నాట్ గివింగ్ ఛాన్స్ ఎట్ ఆల్. అంటే ఈ లోకం అనే దాస్యత్వం వలన, ఈ లోకపు నీతి ప్రకారం వెళ్తూ మనం దేవుని నీతిని నెరవేర్చలేకపోతున్న దాస్యత్వం. ఎంతమందికి అర్థమవుతుంది? ఐగుప్తు అంటే అదేదో కాదు, దేవుని నీతి నెరవేర్చలేకుండా చేస్తున్న ఒక బంధకం. అర్థమవుతుందా? ఐగుప్తులో వారు విస్తరిస్తూ ఉన్న సమయం, అక్కడ ఉన్న ఫరో వేసిన ప్లాన్ ఏంటి తెలుసా? వీళ్ళు విస్తరించకూడదు అంటే వీళ్ళకి పనుల భారం పెంచేయాలి. పనుల భారం వీళ్ళని పెంచి ఉదయం నుంచి సాయంత్రం వరకు ఇప్పటి వరకు వాళ్ళు చేస్తున్న ఇటుకలు, సే ఫర్ ఎగ్జాంపుల్ 100 అనుకోండి, ఇక్కడి నుంచి యుక్తంగా వీళ్ళ పట్ల మనం బిహేవ్ చేయాలి. ఏం చేయాలంటే 200 ఇటుకలు చేయండి, కానీ 3 సరుకు కూడా మేము ఇయ్యం, మీ మట్టి మీరే తేవాలి. కానీ సాయంత్రం అయ్యేసరికి ఇంతకుముందు 100 ఇటుకలు చేసేవాళ్ళు ఇప్పుడు 200 ఇటుకలు నా టేబుల్ మీద ఉండాలి. ఇలా యుక్తంగా చేసినప్పుడు జరుగుతున్న అంటే ఆ ఫరో యోచించిన ఆలోచన ఏంటి అంటే, వీళ్ళు పని ఎక్కువ అయ్యి వీళ్ళు ఇక అలిసిపోయి వీళ్ళు విస్తరించలేరు, వీళ్ళు పిల్లల్ని కనలేరు, వీళ్ళ జనాంగం ఎక్కువ కాకూడదు, వీళ్ళు ఎవరు ఎక్కువ మంది కాకూడదు అని వాళ్ళు చాలా యుక్తముగా వారి పట్ల వాళ్ళని విసిగిస్తూ చేస్తున్న కార్యాన్ని బట్టి దేవుడు కలుగ చేసుకున్నారు. చెప్పండి, ఏం చేశారు? దేవుడు కలుగ చేసుకున్నారు. అండ్ అక్కడ చేస్తున్న కార్యం వారిని ఆ ఐగుప్తులో నుంచి విడుదల దయచేసి వాళ్ళని బయటికి రప్పించడం. హల్లెలూయా. అర్థమైందా? అలా ఆ కాలంలో మనకి దృష్టాంతంగా అంటే ఎగ్జాంపుల్గా అలా బయటికి రప్పించి ప్రతి ఒక్కరం కూడా ఈ లోకం అనే దాస్యత్వంలో ఉన్నాం. మనం దేవుని మార్గంలోకి అడుగు పెట్టాలన్నా, మనం దేవుని అడుగుజాడల్లో వెళ్ళాలన్నా, మనం ఎలా ఈ దాస్యత్వాన్ని విడిచిపెట్టి బయటికి రావాలి అన్నదే క్రైస్తవ జీవితం, క్రైస్తవ ప్రయాణం. చెప్పండి, అదే క్రైస్తవ ప్రయాణం అని. అంకుల్ ఇటు వచ్చేస్తారా? అంకుల్ ఇటు వచ్చేయండి, ఇక్కడికి వచ్చేసేయండి, ఇక్కడ రండి. ఇదే క్రైస్తవ ప్రయాణం. క్రైస్తవ ప్రయాణం అంటే ఇంకేదో కాదు. దాస్యత్వం నుండి
విడుదల పొంది ఆజ్ఞల మార్గంలో ప్రయాణించడమే క్రైస్తవ ప్రయాణం. గమ్యము చేరాల, ఇది బేసిక్ ప్రయాణం. ఇప్పుడు ప్రభు ఏమంటున్నారంటే, అలా మిమ్మల్ని బయటికి రప్పిస్తున్న సమయం నేను మీ పితరులతో ఒక నిబంధన చేశాను. మిమ్మల్ని బయటికి తీసుకుని వచ్చేటప్పుడు నేను మీతో మాట్లాడాను. ఈరోజు మనం ఏం చూడబోతున్నామంటే ఆయన ఏం మాట్లాడారు. హల్లెలూయా. అర్థమవుతుందా? ఈరోజు కీలకమైన విషయం ఏంటి? ఆయన ఆ రోజు ఏం మాట్లాడారు, ఏం నిబంధన చేశారు. మీ పితరులతో చేసిన నిబంధన వంటిది కాదు, ఇప్పుడు నేను మీతో నూతన నిబంధన చేస్తున్నాను అంటున్నారు. ఇప్పుడు నువ్వు పితరులతో ఏం నిబంధన చేశారు, పితరులకు అసలు ఆయన ఏం ఆజ్ఞ ఇచ్చారు తెలియకపోతే నీకు ఏం ఇస్తున్నారో నీకు ఎలా అర్థమవుతుంది? నీకు అర్థమైందా? ఎల్కేజీలో మనం ఏబిసిడీలు రాసుంటాం, ఏ ఫర్ యాపిల్, బీ ఫర్ బాయ్ అని రాసుంటాం. కానీ ఇప్పుడు 10th వచ్చేసరికి మనకి ఈక్వేషన్స్ అన్నీ మారిపోతూ ఉంటాయి. ఏ ఫర్ ఇంకోటి ఏదో ఉంటుంది, ఎక్స్ అనేసరికి ఇంకోటి ఏదో ఉంటుంది. ఇదే మనం గడిచిన వారం నేర్చుకున్నాం కదా, అవునా? సో ఇప్పుడు మనం ఏం చెప్తాం, మీరు మీ చిన్నప్పుడు ఏ ఫర్ యాపిల్ నేర్చుకున్నారు, బీ ఫర్ బాయ్ నేర్చుకున్నారు, కానీ ఇప్పుడు అది కాదు, ఇప్పుడు వేరే నేర్పిస్తాం అని చెప్పి న్యూ చాప్టర్ కనుక స్టార్ట్ చేస్తే ఇంట్రెస్ట్ ఎలా ఉంటుంది, అవునా? కానీ ఇప్పుడుది నువ్వు నేర్చుకోవాలంటే అప్పుడు ఏం చెప్పారో తెలియాలి కదా. అది లేనిదే ఇది ఉందా? ఏబిసిడీలు లేకుండానే 10th క్లాస్లో ఉందా? ఒక్క టెక్స్ట్ బుక్ చూపించండి ఇంగ్లీష్లో, ఏబిసిడీలు లేని ఒక్క టెక్స్ట్ బుక్ చూపించండి. ఏబిసిడి నువ్వు ఎందుకు నేర్చుకున్నావు అంటే ఈ పదాలు రాయడానికి. ఆమేన్. అర్థమైందా? కన్ను సైగలో కూడా నీకు కమాండ్స్ అర్థం అవ్వాలి అంటే ముందు నుంచి కూడా ఆ అలవాటు ఉండాలి. హల్లెలూయా. చూడండి, సఫాయి వాళ్ళ జాబ్స్కి ఇప్పుడు బీటెక్ చదివిన వాళ్ళు కూడా వస్తున్నారు. ఏమండి, సఫాయి వాళ్ళ జాబ్కి బీటెక్ వాళ్ళు అవసరమా? సఫాయి వాళ్ళ జాబ్కి టెస్ట్ ఏం పెట్టాలి? 100 చీపురు కట్టలు ఇచ్చి, అవునా, ఎవడు బాగా ఊడ్చాడు వాడికి ఇవ్వాలి జాబ్, అవునా? అలాగే చేస్తున్నారా? లేదు. బీటెక్ చదివి దాంట్లో కూడా ఆర్ఆర్బీలో ఫస్ట్ ర్యాంక్, సెకండ్ ర్యాంక్ వచ్చిన వాళ్ళు దేనికి వస్తున్నారు? గ్రూప్ డి సఫాయి వాళ్ళ జాబ్కి వస్తున్నారు. నేనేమంటున్నాను తెలుసా, చీపురు కట్ట పట్టుకుని తుడవడానికి నీకు ఏబిసిడీలు, ఎంఫిల్లు, బీటెక్లో అవసరమా? మరి ఈరోజు ప్రపంచం ఎలా అయిపోయిందండి, మన దేశం ఎలా అయిపోయిందండి? ఎంతమందిని చూస్తున్నాం అక్క, ఎంతమందిని చూస్తున్నాం మనం? ఎంతెంత పెద్ద పెద్ద చదువులు చదివి డబల్ ఎంఏ, డబల్ ఎంఫిల్ ఏంటేంటో చెప్తున్నారు, కానీ వచ్చి చేస్తున్న ఉద్యోగం ఇలాంటి ఉద్యోగం. నేను ఏమంటున్నాను తెలుసా, మన చదువులు, మనం చేస్తున్న పని ఏం సంబంధం లేకుండా అయిపోతున్నాయి, అవునా? అలా మన జీవితాలు మారకూడదు. మనం ఏం చేస్తున్నాం మనకి తెలియాలి. వింటున్నారా? నేను క్రైస్తవుడిగానే బ్రతికాను కదా ప్రభా, నేను నీ మాటలు విన్నాను కదా ప్రభా అన్నాక రేపొద్దున నరకానికి వెళ్తే మనం నడిచొచ్చిన మార్గం, మనం చేస్తున్న పని, మనం గడుపుతున్న నిత్యత్వం వేరుగా ఉందనుకోండి, ఏం ప్రయోజనం? అలాగనే కళ్ళలు కంటూ సఫాయి వాళ్ళు అవుతాను, నేను సఫాయి వాళ్ళు అవుతాను అనుకుంటూ చదువుతారా అండి? ఇంటర్మీడియట్ కానీ డిగ్రీలు కానీ అలాగే చదువుతారా? కాదు కదా. అలా మనం గమ్యం అవ్వకూడదు. ఆమేన్ చెప్పండి. నువ్వు ఏం అవ్వబోతున్నావు నీకు ఇప్పుడే తెలియాలి. నీ పిలుపు ఏంటో నీకు ఇప్పుడే తెలియాలి. నీ ఏర్పాటు ఏంటో నీకు ఇప్పుడే అర్థం అవ్వాలి. ఆమేన్ చెప్పండి. అర్థమవుతుందా? ఇప్పుడు ఆయన చెప్తున్న మాట, మీ పితరులతో చేసిన నిబంధన వంటిది కాదు, నేను ఆ దినములలో నూతన నిబంధన చేస్తాను అని. సో ఇన్ ఆర్డర్ టు నో దాట్ మనకి పాత నిబంధన ఏంటి, అసలు దాసుల గృహమైన ఐగుప్తులో నుంచి బయటికి తీసుకొని వచ్చేటప్పుడు ప్రభు ఏమేం చెప్పారు అనే విషయాలు మనకి తెలియాలి. ఇక్కడ ఆగి ప్రార్థన చేద్దాం. ప్రార్థన అందుకోండి. దేవా, మాతో మాట్లాడండి. ఆ రోజు మా పితరులతో మీరేం మాట్లాడారు, ఈరోజు మాతో మీరేం మాట్లాడనై ఉంటున్నారు. ఖచ్చితంగా ఆ స్టాండర్డ్ అయితే కాదని అర్థమైంది.
కానీ ఆ స్టాండర్డే మాకు అర్థం కాకపోతే మాతో మీరు మాట్లాడే స్టాండర్డ్ ఏంటో మాకు ఎలా అర్థం అవుతుంది? సో మాతో మాట్లాడండి అని ప్రార్థన చేద్దాం అనే ప్రార్థన అందుకోండి. అందరం కళ్ళు మూసుకుందాం. దయచేసి ప్రతి ఒక్కరు మన హృదయాలను దేవునికి సమర్పించుకుంటూ ప్రార్థనలో ఏకీభవిద్దాం. స్తోత్రం. పరిశుద్ధుడా, వందనాలు ప్రభా నా తండ్రి. నాయన ఇదిగో నాయన, మీరు సూటిగా నాయన మాతో మాట్లాడుతున్నారు ప్రభా నా తండ్రి. నాయన మీ పితరులతో చేసిన నిబంధన ఒంటిది కాదని చెప్తున్నారు ప్రభా నా తండ్రి. నాయన ఇదిగో నాయన, మా పితరులతో మీరు ఏమి నిబంధన చేశారో ముందు మాకు తెలియాలయ్యా. ఆ నిబంధనలో ఉన్నటువంటి అర్థం మాకు తెలియాలి ప్రభా నా తండ్రి. నాయన మీరు వ్యత్యాసంగా నాయన ఇంకొక నూతన నిబంధన ఏమి చేస్తున్నారో నాయన మేము ఆయన తెలుసుకోవాలి ప్రభా నా తండ్రి. నేను అదిగో ప్రభా, మీరు ఏదైతే చెప్తున్నారో ప్రభా నా తండ్రి, దానిని చిత్తము ప్రభువా మేము ఉన్నామని పలకటానికి నాయన సహాయం దయచేయండి. నాయన మీ మాట వినటము నాయన నేర్పించండి. అదిగో నాయన, మీరు ఏది వద్దంటే అది వద్దు, ఏది చేయమంటే అది చేయటం నేర్పించండి. మీరు సూటిగా మాతో మాట్లాడిన ప్రతి మాట మా చెవుల ద్వారా మా హృదయంలోనికి రావటానికి సహాయం దయచేయమని అడుగుతున్నాం ప్రభా నా తండ్రి. నాయన ఇగో నాయన, మేము ఇంకనూ నాయన నేల మట్టుకు తగ్గింపు స్వభావం మాలో రావాలి. ధిక్కార స్వభావం ఉంటే తీసివేయండి ప్రభా నా తండ్రి. నాయన అదిగో సన్నుగుడు గొనుగుడు తీసివేసి ప్రభా నా తండ్రి. నాయన నిబంధనలోని వ్యత్యాసం నాయన మేము వ్యత్యస్తంగా తెలుసుకోవడానికి సహాయం దయచేయమని, మీరు సూటిగా మాతో మాట్లాడమని నాయన, మాట్లాడే దేవుడై ఉంటుండగా ప్రభా నా తండ్రి, మీరు మాట్లాడే మాటను మేము వినటానికి నాయన మా చెవులు అప్పగించటం, మా హృదయాన్ని తెరవటం నేర్పించమని ఈ చిన్న ప్రార్థన మా ఆదరణ యేసుక్రీస్తు మరెంతో బతిమాలుతూ వినయంతో అడిగి పొందుకుంటున్నాం మా పరమ తండ్రి. ఆమేన్. హల్లెలూయా. ఈ నిబంధనలో ఆయన అనేక కార్యాలని ఉంచారు. ఆమేన్. దానిలో ఒక అంశం ఈరోజు మనం తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దామా? రైట్. ఇప్పుడు మన ప్రయాణం అర్థమైంది కదా? రైట్, వెళ్దాం రండి. లేవియాకాండం 23వ అధ్యాయం తీసిపెట్టండి. లేవియాకాండం 23వ అధ్యాయం. ఇది చదవడానికి ముందు 22వ అధ్యాయం 31 నుండి 33 వరకు మొదటగా చదువుదాం. లేవికాండము 22వ అధ్యాయము 31వ వచనం నుండి 33వ వచనం వరకు. మీరు నా ఆజ్ఞలను అనుసరించి వాటి ప్రకారము నడుచుకొనవలెను. నేను యెహోవాను. మీరు ఎక్కడైనా చూడండి, ఆయన మొట్టమొదటిగా చెప్తున్న మాట ఏంటి? మీరు నా మాట వినాలి, మీరు నా ఆజ్ఞల ప్రకారం నడుచుకోవాలి. నేను యెహోవాను. ఆయన నామము చెప్పి మరి చెప్తున్నారు. చూడండి, చాలాసార్లు మనం అంటాం, ఇలా గనక చేయకపోతే నా పేరు పలానా కాదంటాం. అంటే ఏంటి? నీ పేరు అది కాకుండా పోతుందా? కాదు. నీ పేరు చెప్పి బల్లగుద్ది చెప్తున్నావు అంటే అదంత ఖచ్చితంగా జరగవలసిన కార్యం అని అర్థం. మనమే అలా మాట్లాడితే దేవుడు కూడా తన నామమును పెట్టి ఏదైనా ఆన పెడుతున్నారంటే అదేంటండి ఇంకెంత ముఖ్యం? ఇప్పుడు ఆయన చెప్తున్న మాట, మీరు నా ఆజ్ఞలు పాటించాలి, వినాలి, నా మాట ఆజ్ఞగా తీసుకొని ఇక దాన్ని అనుసరించాలి. నేను యెహోవాను. ఆయన పేరు చెప్పుతూ ఈ మాట చెప్తున్నారు, మీరు నా మాట వినాలి. అర్థం, ఎట్టి పరిస్థితిలో దానిని మీరడానికి అవకాశం లేదు. హల్లెలూయా. ఇలా చెప్పుతూ ఇంకా చదవండి. నా పరిశుద్ధ నామమును అపవిత్రపరచకూడదు. అదండి, ఏంటట? నా పరిశుద్ధ నామమును పరచకూడదు. ఎప్పుడు అపవిత్ర పడచ్చు? ఆయన ఆజ్ఞ ప్రకారం చెయ్యకపోతే, నడవకపోతే ఆయన నామం ఏమవుతుంది? అపవిత్రం అవుతుంది. అర్థమవుతుందా? ఎందుకు మన పితరులతో చేసిన నిబంధన వంటిది కాకుండా నూతన నిబంధన చేస్తానంటున్నారంటే ఆయన నామం ఆ కాలంలో దూషింపబడింది గనుక, ఆయన నామం అపవిత్రపరచబడింది గనుక, ఇక మీదట అపవిత్రపరచబడకూడదు గనుక నా ఆజ్ఞల ప్రకారం నడవండి అని చెప్తున్నారు. చెప్పుతూ నేను ఇశ్రాయేలీయులలో నన్ను పరిశుద్ధునిగా చేసుకొందును,
నేను మిమ్మును పరిశుద్ధపరచు యెహోవాను, నేను మీకు దేవుడినై ఉండినట్లు ఐగుప్తు దేశములో నుండి మిమ్మును రప్పించిన యెహోవానని చెప్పుము. హల్లెలూయా. హల్లెలూయా. అర్థమైందా? నా నామమును నేను పరిశుద్ధపరచుకుంటాను, అట్ ద సేమ్ టైం మిమ్మల్ని నేను పరిశుద్ధపరుస్తాను. ఎప్పుడు? ఆ ఐగుప్తు నుండి మిమ్మల్ని బయటికి తీసుకుని వస్తూ నా మార్గంలో నడిపిస్తున్న సమయం 2 కార్యాలు జరుగుతాయి. 1, నా నామం పరిశుద్ధపరచబడుతుంది. 2, మీరు పరిశుద్ధులుగా మారుతూ ఉంటారు. హల్లెలూయా. అర్థమవుతుందా? ఎందుకు ఐగుప్తుని విడవాలా? ఎందుకు లోకాశలను విడిచిపెట్టాలా? ఎందుకు లోకం నడుస్తున్న పోకళ్ళలో వెళ్ళకూడదు? ఎందుకు ఆచారాల వ్యవహారాల నుండి దూరం పడాలి? కారణం, ఆయన నామం పరిశుద్ధంగా ఉండాలి, మనం పరిశుద్ధపరచబడాలి. 2 కారణాలు. చెప్పండి. ఆయన నామం పరిశుద్ధపరచబడాలి, మనం పరిశుద్ధంగా మారాలి. మళ్ళీ ఇంకొకసారి చెప్దాం. పక్కవారు చేపట్టుకుని చెప్పండి. ఆయన నామం పరిశుద్ధపరచబడాలి, నేను పరిశుద్ధం అవ్వాలి. హల్లెలూయా. ఈ 2 కారణాలు. నువ్వు ఐగుప్తు నుంచి బయటికి రావడానికి కారణం 2. క్లారిటీ ఉండాలా మనకి. ఎందుకు నన్ను ఐగుప్తులో నేను బాగానే ఉన్నాను కదా, ఉల్లిపాయలు, కీరకాయలు, దోసకాయలు అన్నీ తినుకుంటూ, కుండల దగ్గర కూర్చుంటూ, చలి కాసుకుంటూ నేను బాగానే ఉన్నాను కదా, ఎంత శ్రమ పెడుతున్నా సరే జీతం అంటూ తీసుకుంటూ నేను అక్కడ బాగానే ఉన్నాను కదా. అమ్మా, నువ్వు దాసుల గృహంలో ఉన్నావు, దానిలో నుంచి బయటికి రా. ప్రభు ఇస్తున్న పిలుపు. అండ్ అట్ ద సేమ్ టైం నిన్ను పరిశుద్ధపరుస్తాను అంటే అక్కడ ఏమై ఉన్నావని అర్థం? అపవిత్రమై ఉన్నావని అర్థం. అర్థమవుతుందా? సో మనల్ని ప్రత్యేకమైన మార్గంలోకి ఆయన పిలుస్తున్నారు. ఇలా పిలుస్తున్న సమయం ఆయన కొన్ని నియామక కాలాలను నిర్ణయించారు. చెప్పండి, ఏం చేశారు? హల్లెలూయా. వాటినే ఈరోజు మనం తెలుసుకోబోతున్నాం. రెడీయా? రైట్, చదువుదాం. 23వ అధ్యాయము 1వ వచనము. మరియు యెహోవా మోషేకు ఇలాగు సెలవిచ్చెను, నీవు ఇశ్రాయేలుతో ఇట్లనుము, మీరు చాటింపవలసిన యెహోవా నియామకాలములు ఇవే. అది మీరు చాటించాలా. ఇది ఏం చేయాలి? మరుగును పెట్టాలన్నారా? కాదు, చాటించాలా. దట్ మీన్స్ అందరికీ తెలియాలి. చాటింపు వేసేవారు చిన్నప్పుడు, తెలుసా? పల్లెటూరులో అక్కడ ఎట్లా ఇలాంటిది ఉండేది, దానికి డప్పులాగా ఉండేది. టప్ 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 అని కొట్టి ఆవు తోలుతో చేసిన డప్పు ఉండేది. ఎవరు చాటింపు వేస్తున్నారో ఆ చాటింపు వేసే మనిషి వినండాహో అని ఏదో ఒకటి చెప్పి అందరు అటెన్షన్ గ్రాప్ చేసి ఏదో ఒక విషయం చెప్పేవాళ్ళు. పోను 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 రిక్షాలో చెప్పడం స్టార్ట్ అయింది. ఏమనగా ఇందు మూలంగా తెలియచేయనిది ఏమనగా అది అని చెప్పేవాళ్ళు. అది చాటింపు. దాని అర్థం ఏంటి? ప్రతి కుటుంబానికి వినపడాల, చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు తెలియాల. చాటించడం అంటే అదే. చాటుదాము చాటుదా, చప్పట్లు కొడుతూ చాటుదాము 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 శ్రగని మార్గము. హల్లెలూయా. సో చాటుదాం. మోషేకి ఆ రోజు ఆజ్ఞ ఇస్తున్నారు దేవుడు, ఏమని? చాటింపు వేసి చెప్పమని. ఇందుకే ఏమి చాటించమని చెప్తున్నారు? ఇశ్రాయేలీలకు నియమించబడిన నియామక కాలాలు ఇవి అని. హల్లెలూయా. ఉదయకాల సమయం వాక్యం వినలేదు కదా, ఈ మాట వినండి. జ్ఞానులు కాలమును తెలుసుకొని యేసయ్యని వెతుక్కుంటూ వెళ్ళారు. వారు ప్రయాణం చేసిన టైం ఎంత తెలుసా? ఇంచుమించు 2 సంవత్సరాలు. మనం ఒక 6 నెలల ప్రయాణం చేయగలమా? చెప్పండి. 2 దినాల ప్రయాణం అంటేనే దూరం నుంచి వచ్చారు, ఎంత కష్టపడుతూ ఉంటారో. ఎట్లా అనిపిస్తుంది? గంట సేపు 2 గంటల సేపు. ఇంక ఈ మధ్యలో ట్రాఫిక్ జామ్ అయిందనుకోండి,
హల్లెలూయా. ఎలా ఉంటుంది వాళ్ళకి? ఆయాసంగా ఉంటుంది. నేను ఇక్కడ ఇలాంటి వాళ్ళకి అలాంటి వాళ్ళని చూస్తే కోపం వస్తూ ఉంటుంది. ఇగో ఎందుకు, పక్కనే కదా. రూపా గారిని చూస్తే ఈర్ష్యగా ఉంటుంది. ఎందుకు, పక్కనే కదా. ఇలా దాటితే వెళ్ళిపోతారు కదా. నేనైతే ఇంత కష్టపడి వచ్చాను అనుకుంటారు కదా. కానీ జ్ఞానులు యేసు ప్రభుని వెతుక్కుంటూ 2 సంవత్సరాలు వెళ్ళారట. ఏంటండి నా ప్రయాణం? ఏంటి ఆశ ఏంటి అసలు? వెతుకుడి దొరుకుతానంటే ఈ రకంగా వెతుకుతుండే, దొరక్కపోతే ఎలా? హల్లెలూయా. అర్థమవుతుందా? నేను వెతుకులాట ఒకసారి మనకి ప్రారంభమైందంటే అది దొరికేంత వరకు అలా పరిగెట్టాలి. ఆమె నేను చెప్పండి. నేను ప్రయత్నించాను, వదిలిపెట్టాను కాదు. సత్యం ఏంటి నాకు తెలియాలా. ఎందుకు ఇది, ఏంటిది? మనిషి చచ్చిపోతున్నాడు, ఎక్కడికి వెళ్తున్నాడు? మనిషి పుడుతున్నాడు, ఎక్కడి నుంచి వస్తున్నాడు? అసలు భూమి మీద మనకున్న పని ఏంటి? ఇవన్నీ ఎందుకు జరుగుతాయి? వెతకాలా. ఇంటలెక్చువల్ బ్రెయిన్ లేకుండా నేను పెట్టలా, అవునా? పశువులకి ఏ జ్ఞానం అక్కర్లేదండి. మనల్ని మనుషులుగా దేవుడు చేశారు, ఆలోచించడానికి శక్తినిచ్చారు. దీన్ని వ్యర్థపరచుకోకు. చెప్పండి, దీన్ని వ్యర్థపరచుకోని కొంచెం వాడని చెప్పండి. దేనికి? ఏదో ఒక విషయాన్ని వేసి మిక్సీలో వేసి తిప్పడంగా కాదు. దేనికి? అన్వేషించడానికి. హల్లెలూయా. సత్యాన్వేషణ కొరకు. చెప్పండి, హల్లెలూయా. అర్థమైందా? అటువంటి చాటింపు వేసి నియామక కాలాలు ఉన్నాయని చెప్తున్నారు. కాలములు తెలియకపోతే ఇది నియమింపబడిన కాలం అని నీకు ఎలా తెలుస్తుంది? కొన్ని కాలాలని చూసుకొని ఈ కాలంలో ఇప్పుడు లోకరక్షకుడు భూమి మీదకి రావాలి అని జ్ఞానులు వెతికారు కనుకనే వాళ్ళకి గ్రహింపులోనికి వచ్చింది కాబట్టి వారు ప్రయాణం స్టార్ట్ చేశారు. ఈరోజు నీకు నియామక కాలాలు తెలియకపోతే నువ్వు కూడా ప్రయాణం చేయలేవు నాన్న. అర్థమవుతుందా? నియామక కాలాల గురించి అర్థమైందా? ఈ కాలాలు మనకు అర్థం అవ్వాలి అని చెప్పండి. ఆమెన్. మీరు ఒకటి గుర్తుంచుకోండి, ఇంతకంటే శ్రేష్టమైన నిబంధన మన కోసం. ఇదే ఇంత శ్రేష్టంగా కనిపిస్తుంటే ఇంతకంటే శ్రేష్టమైన ప్రయాణం మంది. ఆమెన్. సో వారు జాగ్రత్తగా ఉండాలా, మనం ఉండాలా? మనమే ఇంకా జాగ్రత్తగా ఉండాలి. చెప్పండి, ఆమెన్. ఓకేనా? దానికోసమే మనం ఇప్పుడు ఇవి తెలుసుకుంటున్నాం. వీటిలో మన భాగం కూడా ఉంది, మనకు అర్థమవుతుంది. చదవండి. ఈ కాలముల యందు మీరు పరిశుద్ధ సంఘములుగా కూడవలెను. హల్లెలూయా. ఏ కాలముల యందు? ఈ నియామక కాలముల యందు. ఎలా కూడాలట? పరిశుద్ధ సంఘములుగా. హల్లెలూయా. ఇప్పుడు చెప్పండి, ఆయన నిర్ణయించిన కాలం ఉందా లేదా? పరిశుద్ధ సంఘంగా కూడాలా లేదా? పరిశుద్ధంగా మారాలంటే ఆ ఐగుప్తును విడిచిపెట్టి ఆజ్ఞల మార్గంలో నడిస్తేనే పరిశుద్ధత. లేకపోతే ఇప్పుడు అపవిత్ర సంఘములుగా కూడవలను అంటున్నారా? కాదు, పరిశుద్ధ సంఘములుగా కూడవలను అంటే ఆయన మాట వింటూ, ఆయన చెప్పింది చెప్పినట్టుగా చేస్తూ, ఆయన వద్దు అన్నది మాని, ఆయన చెయ్యు అన్నదాన్ని స్వతంత్రించుకుంటూ, అలవాటు చేసుకుంటూ ఒక కొత్త నూతన మార్గంలో నడుస్తూ నియామక కాలములు వచ్చినప్పుడు పరిశుద్ధ సంఘములుగా కూడాలి. హల్లెలూయా. అర్థమైందా? చెప్పండి, సంఘముగా కూడాలి అని చెప్పండి. కూడాలి. ఓకేనా? చదవండి 2వ వచనము. 6 దినములు పని చేయవలెను, వారము 7వ దినము విశ్రాంతి దినము. అదండి, 6 దినాలు పని చేసి 1 దినం 7వ దినం విశ్రాంతి. ఎక్కడి నుంచి వచ్చింది? ఇదిగో ఇక్కడి నుంచి వచ్చింది. హల్లెలూయా. అర్థమవుతుందా? 6 దినాలు పని చేసి 1 దినమైనా సెలవు, విశ్రాంతి దినం ఇచ్చే ఆ పద్ధతి ఎక్కడి నుంచి వచ్చిందంటే దేవుడు నియమించిన పద్ధతి. ఆమె నేను చెప్పండి. ఓకేనా? సో 6 దినములు నువ్వు శ్రమపడు, పని చేయి, కానీ 7వ దినం మాత్రం ఏం చేయాలా? విశ్రాంతి తీసుకో. ఇంకా
అది పరిశుద్ధ సంఘపు దినము. అదండి, ఆ దినం ఏ దినం? పరిశుద్ధ సంఘపు దినం. ఇప్పుడు చెప్పండి, దీనికి మనకు సంబంధం ఉందా లేదా? హల్లెలూయా, హల్లెలూయా. అర్థమైందా? ఇప్పుడు చెప్పండి, శనివారం నాకు కూడాలా, శుక్రవారం కూడాలా, ఆదివారం కూడా? ఇది పెద్ద డిబేటును క్వశ్చను. నీకు 6 దినాలు పనిచేస్తున్నావా? 7వ దినం దేవుని కొరకు ఇవ్వు. యథార్థంగా చెప్పండి, 7వ దినం ఎన్ని గంటలు? వినండి, 7వ దినం ఎన్ని గంటలు మనం వాడుతున్నాం? అది పెట్టలేదా? రికార్డింగ్ అవట్లేదు? చెప్పండి, 7వ దినం ఎన్ని గంటలు దేవునికి ఇస్తున్నాం? దినం అంటే ఎన్ని గంటలు? 24 గంటలు దేవునికి ఇస్తున్నాం. అబద్ధం ఆడుకుని చెప్పండి. వారం మొత్తంలో 24 గంటలు. అవును, వారం మొత్తం కలిపితే కూడా 24 గంటలు ఇవ్వట్లేదు. ప్రభు చెప్తుందేంటి? 6 దినములు పని చేసుకో, నీ ఇష్టం. కానీ 7వ దినం మాత్రం ప్రభు దినం, పరిశుద్ధ సంఘముగా కూడవలసిన దినం. చెప్పండి అన్నమాట. పరిశుద్ధ సంఘముగా కూడవలసిన దినం. పరిశుద్ధ సంఘంగా కూడాలండి. అండ్ అది ప్రభు దినం. ఇప్పుడు చెప్పండి, మనం 7వ దినం మొత్తం ఆయనకి ఇవ్వాలా లేదా? ఇప్పుడు గమనించండి, ఇది ఆ నిబంధనలో మాట. మనకి ఇంకా శ్రేష్టమైందని చెప్పారు. మరి శ్రేష్టమైన దానిగా మనం దాన్ని ఆచరిస్తున్నామా? లేదు కదా. ఇప్పుడు నుంచి అయినా చూద్దామని చెప్పండి. ఇలా వచ్చే నాన్న, ఇటు వచ్చే, కూర్చో. అక్కడికి వచ్చారా? వీడికి చైరుందా? అక్కడ ఉంది నాన్న, ఇక్కడ వేయండి అక్క. తీసుకో నాన్న, ఆ చైర్ ఇటు వేసుకో. హల్లెలూయా. చాటుదాము 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 చాటుదాము, చప్పట్లు కొడుతూ చాటుదాము చాటుదాము శ్రీ యేసు నామము. చాటుదాము 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 శ్రీ యేసు నామము. హల్లెలూయా. గట్టిగా హల్లెలూయా. రండి వెళ్దాం. ఏమంట? 6 దినములు మనం కష్టపడి పని చేయాలట. కానీ 7వ దినం ప్రభువుకి ఇవ్వాలట, దేవునికి ఇవ్వాలట. నువ్వు దాసుల గృహం నుండి బయటికి వచ్చి ఆజ్ఞల మార్గంలో నడుస్తున్న సమయం ఆయన ఇస్తున్న ఆజ్ఞలు. తల్లిదండ్రులు సన్మానించు, దొంగతనం చేయొద్దు, అబద్ధంలు ఆడొద్దు, ఇవన్నీ ఉన్నాయి. వాటితో పాటు ఇవి కూడా. ఆమె నేను చెప్పరే, అర్థమవుతుందా? చదవండి. అది పరిశుద్ధ సంఘపు దినము, అందులో మీరు ఏ పని అయినను చేయకూడదు. ఏ పని అందులో చేయొద్దు. మరి ఏం చేయాలా? మీ సమస్త నివాసములు యందు అది యెహోవా నియమించిన విశ్రాంతి దినము. హల్లెలూయా. మీరు గమనించండి, ఆనాడు యూదులతో చెప్పిన ఈ మాట ఈనాటికి మొత్తం ప్రపంచమంతా కూడా ఆచరిస్తున్నారు. హల్లెలూయా. ఎలాంటి ఆచారం ఇది? 6 దినములు కష్టపడి పని చేయండి, 7వ దినం మీకు విశ్రాంతి. ప్రతి గృహంలోనూ విశ్రాంతి తీసుకోవాల్సిన దినం అది. కానీ అక్కడి వరకు పాటిస్తున్నాం తప్ప ఇంకొక మాట ఉంది. ఏంటి? ఇది పరిశుద్ధ దినమని, అది దేవుని దినమని ఆ ఏరియాకి వచ్చేసరికి వ్యత్యాసం అవుతుంది. ప్రభు కృపలో ఈరోజు వింటున్నాం. ఆమెన్. ఇక మనం ఆ దినమంతా దేవునికి ఇవ్వడానికి ప్రయత్నం చేద్దాం. కుటుంబాలుగా పక్కవారితో చేతులు కలిపి చెప్పండి, కుటుంబాలుగా దేవునికి ఆ దినం ఇద్దామని. హల్లెలూయా. ఏం పక్క వాళ్ళు మనుషులే కదా, చేతులు పట్టుకోవచ్చు. గట్టిగా ఆమెన్. అలా ఉజ్జీవంగానే ఉండాలి. నిరుత్సాహంగా ఉండడానికి ఇది దాసుల గృహం కాదు. చెప్పండి హల్లెలూయా. స్వతంత్రంగా సజీవంగా దేవుని ఆరాధించుకుందాం. ఆమెన్.
హల్లెలూయా. కమన్ చదవండి 23వ అధ్యాయం 4వ వచనం. ఇవి యెహోవా నియామక కాలములు, నియమించిన కాలములను బట్టి మీరు చాటింపవలసిన పరిశుద్ధ సంఘపు దినములు ఇవి. హల్లెలూయా. పరిశుద్ధ సంఘపు దినములు ఉన్నాయి. చెప్పండి అన్నమాట. ఉన్నాయి. ఇవంట దేవుడు నియమించిన దినములట. ఇవి ఏం దినములు? దేవుడు నియమించిన దినములు. రెండవది, ఆ దినములలో మనం పరిశుద్ధ సంఘముగా కలవాలి, కూడాలి. అర్థమైందా? 2, 3 ఆయన నామంలో కూడి ప్రార్థిస్తే అక్కడ ఉంటానని చెప్పిన దేవుడు ఆయన నియమించిన నియామక దినముల్లో ఉండరా? ఉంటారా? నీకు తెలుసా, నీకంటే నాకంటే ముందు ఆయన వచ్చి వెయిట్ చేస్తూ ఉంటారు, నా బిడ్డ ఎప్పుడు వస్తుందని. హల్లెలూయా. ఈరోజు నిన్ను దేవుడు గమనిస్తున్నారు. ఆయన చిత్తం లేకుండా నువ్వు ఇక్కడ లేవు బిడ్డ. ఆయన చెప్పిన మాట పరిశుద్ధ సంఘములుగా కూడండి. అంటే ఒక ఏరియాలో అని కాదు, భూమి మొత్తం ఆయన పాదపీఠం. ఆమేనని చెప్పండి. ఇంకా చదవండి. ఆయన నియమించిన దినములు ఉన్నాయట. అవి మనం ఈరోజు తెలుసుకోవాలి. అర్థమవుతుందా? చదవండి. మొదటి నెల 14వ దినమున సాయంకాలమందు యెహోవా పస్కా పండుగ జరుగును. హల్లెలూయా. స్కెచ్ ఎదురా. రైట్, చెప్పండి. మొదటి నెల ఎప్పుడంట? 14వ దినము. ఫస్ట్ మంత్లో 14th డే ఈవినింగ్. సాయంకాలమందు యెహోవా పస్కా పండుగ జరుగును. ఇది పస్కా పండుగ. పస్కా పండుగ, రైట్. ఇది ఆయన నియమించిన మొదటి దినం. హల్లెలూయా. హల్లెలూయా. జాగ్రత్తగా వినండి. ఇది ఆయన నియమించిన మొదటి దినం. దీని గురించి ఈరోజు మనం కొంచెం తెలుసుకుందాం. ఈ పస్కా దినం నట మనం పరిశుద్ధ సంఘంగా కలవాలట. మొదటి రూల్. 6 దినములు మీరు పని చేయండి. వారం ఒకరోజు విశ్రాంతి దినం, అది దేవునికి ఇవ్వండి. ఓకేనా? వాటిల్లో కూడా నియామక దినములను కొన్నిటిని దేవుడు నిర్ణయించారు. వాటిల్లో మొదటిది పస్కా దినం. అర్థమైందా? ఇంతవరకు ఓకేనా? ఇప్పుడు పస్కా అంటే ఏంటి? ఆ నెల 15వ దినమున యెహోవాకు పొంగని రొట్టెల పండుగ జరుగును. చూడండి, ఇదే నెల 15వ దినం పొంగని రొట్టెలు. ఏంటంట? పొంగని రొట్టెల పండుగ. పొంగని రొట్టెల పండగ. ఓకే. ఇంకోటి, 7 దినములు మీరు పొంగని వాటినే తినవలను. ఇక్కడి నుంచి ఎన్ని దినాలు? 7 దినములు. ప్రభు ఇవన్నీ ఎందుకు చెప్పారు? ప్రభు ఇలా ఎందుకు నియమించి ఈ దినం ఇది చెయ్యండి, ఈ దినం ఇది చెయ్యండి అని చెప్పారు? కారణం ఉంది. చెప్పండి పక్కవారితో, కారణం ఉందని. అర్థమైందా? ఇవి ఏ కాలంలో చెప్పారు తెలుసా? మోషే కాలంలో. ఇవి ఏ కాలంలో చెప్పారు? మోషే కాలంలో. అంటే ఇప్పుడు ప్రజెంట్ ఈజిప్ట్ అని పిలుస్తున్నామే, అలా ఆనాడు ఈజిప్ట్లో నుంచి ఇశ్రాయేలీయుల్ని చెరలో నుంచి బయటికి తీసుకుని వస్తున్న మొదటి దినం, మొదటి నెల అని ప్రభు చెప్పారు. మీకు అర్థమవుతుందా? ఇది లాస్ట్ అకాడమిక్ ఇయర్ స్టార్ట్ అయింది కదా, మార్చ్లో లేకపోతే జూన్లో అకాడమిక్ ఇయర్ స్టార్ట్ అయింది అనుకుందాం. జూలైలో ఆ బిడ్డ ఆ కాలేజ్లో జాయిన్ అయ్యి ఎంతకాలం అవుతుంది? 1 month అవుతుంది. అంటే ఆ బిడ్డ అక్కడ జాయిన్ అయిన మొదటి డే నుంచి తనకి ఫస్ట్ డే స్టార్ట్ అయినట్టు. అవునా? డేట్తో సంబంధం లేకుండా తనకంటూ 1 day అక్కడ స్టార్ట్ అయింది కదా. ఎగ్జాక్ట్గా అలాగనే ప్రపంచంతో సంబంధం లేకుండా నువ్వు ఐగుప్తు అనే చెరలో నుండి బయటికి వస్తున్న ఫస్ట్ డే, ఫస్ట్ మంత్, ఫస్ట్ డే నుంచి నీ డేస్ కౌంట్ అవుతాయి.
నెలలలో ఇది నీకు మొదటి నెల, ఇది నీకు మొదటి దినం అని చెప్తున్నప్పుడు నువ్వు ఇంకా భూమి మీదకి రాలేదని కాదు, నువ్వు ఇంకా పుట్టలేదని కాదు, నువ్వు లోకం నుండి వేరుపరచబడి క్రీస్తులో జన్మిస్తూ ఉన్న మొదటి దినం నీకు మొదటి నెల. హల్లెలూయా. అక్కడ నుండి 14వ దినంని లెక్కపెట్టి ఆయన ఉపమాన రీతిగా చెప్తున్నారు. ఇక్కడ జరగవలసిన కార్యం పస్కా బలి, పశువు బలి అవ్వాలి. ఆమెన్. ఇవి తర్వాత చదువుదాం మనం, కానీ కొంచెం ఫాస్ట్గా వెళ్ళడం కోసం కొంచెం ఇక్కడ జరుగుతున్న కార్యం ఏంటో నేను చెప్పేస్తాను. ఈ పస్కా రోజు ఒక పశువుని బలి ఇవ్వాలి. ఆ బలి ఇచ్చిన ఆ రక్తమును ద్వారబంధం బయట హిసోపుతో ఇలా రాయాలి. ద్వారబంధంకు ఇలా 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 ఈ రక్తాన్ని రాయాలి. ఐగుప్తు నుంచి దేవుడు తన ప్రజల్ని బయటికి తీసుకుని వచ్చే సమయం ఆ రాజు అంత ఈజీగా పంపించలా. నా ప్రజల్ని బయటికి పంపించండి అంటే స్వాతంత్రం మనకి అంత ఈజీగా వచ్చిందా? కాలే కదా. సేమ్ ఎగ్జాక్ట్గా అలాగనే ఇశ్రాయేలీలకి కూడా ఈజిప్ట్లో నుంచి స్వాతంత్రం అంత ఈజీగా రాలా. వాళ్ళ హృదయాన్ని కఠినపరుచుకుంటున్నప్పుడు రాజు దేవుడు ఒక్కొక్కసారి ఒక్కొక్క తెగుల్ని పంపించారు. ఒకసారి నీళ్లు రక్తంగా అయిపోయినాయి, మరలా ఆ రాజు వేడుకోమని చెప్తే అది మళ్ళీ నార్మల్ అవుతాయి. అలా మిడతలు, కప్పలు, పేలు, ఇలా అనేక తెగుళ్ళు. ఇది లాస్ట్ తెగులు అన్నమాట. ఇదేంటండి? లాస్ట్ తెగులు టైంలో ఏం జరిగిందంటే సంహార దూత, చెప్పండి, సంహార దూత ప్రవేశపెట్టబడింది. ఇది లాస్ట్ తెగులు. ఆ టైం ఏం జరిగిందంటే ఇంటిలో ఉన్న ప్రథమ ఫలం, ప్రథమ పుత్రుడు కావచ్చు, ఏదైనా సరే ప్రథమంగా ఉన్నది, ఫస్ట్ బోర్న్, ఆ సంహార దూత కబళించడానికి అధికారం పొందుకొని వచ్చింది. ప్రతి గడప దాటి వెళ్తూ ఉంది. ఎవరికైతే ఈ పస్కా బలి పశువు యొక్క రక్తం బయట రాసి ఉందో ఆ ఇంటిని మాత్రం తాకద్దని ఆజ్ఞ. ఎవరికి? సంహార దూతకి. చెప్పండి, సంహార దూతకని. అర్థమైందా? అలాంటి సమయం ఎవరెవరైతే ఇంటి లోపల ఇది ఆచరించి సంహార దూత నుంచి తప్పించుకున్నారో వారే ఇశ్రాయేలీలు. ఆమెన్. అర్థమవుతుందా? ఆ రోజు పస్కా పండుగ ఇలా స్టార్ట్ అయింది. పస్కా పండుగ ఇలా స్టార్ట్ అయింది. ఇది ఎప్పుడు అంటే నిర్గమాకాండంలో, లేకపోతే ఇది మోషే కాలంలో. దీని నెరవేర్పు వింటున్నారా? దీని నెరవేర్పు యేసు ప్రభులో జరిగింది. దీని నెరవేర్పు ఎవరిలో జరిగింది? యేసు ప్రభులో జరిగింది. పస్కా దినం ఏదైతే ఉందో అది దేవుడు ఆయన ప్రజలకి అలవాటు చేశారు. ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి. చిన్నప్పటి నుంచి మనం పిల్లలకి, ఆడపిల్లలైతే ఇంట్లో వంట సామాను, మగపిల్లలైతే కారు బొమ్మలు అలవాటు చేస్తాం. దేనికి? పెద్ద అయిన తర్వాత అవి ఇవ్వడానికి కాదా? ఎవరైనా మగపిల్లలకి గ్యాస్ స్టవ్ ఇస్తారా ఆడుకోవడానికి? ఆడపిల్ల కన్నా కారు బొమ్మ ఇస్తారు, కానీ మగపిల్లలకి మీరు వంట సామాన్ ఇచ్చి ఆడుకో అంటారా? ఎందుకు ఇవ్వరు? పెద్ద అయిన తర్వాత వాడు అలా ఉండకూడదు. మీకు అర్థమవుతుందా? ఎందుకు అంత కోపంగా చూస్తున్నారు? కాదా? నాకు మగపిల్లలు లేరు, ఉండింటే నేను ఖచ్చితంగా ఇచ్చేదాన్ని కాదు. మీరు ఎవరైనా ఇచ్చారా? ఆలోచించండి. చిన్నప్పటి నుంచి మనం కొన్ని అలవాటు చేస్తూ ఉంటాం. ఎందుకు తెలుసా? వాళ్ళు పెద్ద అయిన తర్వాత దాన్ని రియల్గా వాళ్ళు చెయ్యాలి కనుక. అండ్ వాళ్ళు సొంతంగా ఎవరు సహాయం లేకుండా వాళ్ళు సింగిల్గా మేనేజ్ చేయాలి కనుక చిన్నప్పటి నుంచి మనం కొంచెం కొంచెంగా అలవాటు చేస్తాం.
అర్థమవుతుందా? సేమ్ ఎగ్జాక్ట్గా అలాగనే దేవుడు కాలాలను, నియామక కాలాలను ప్రజలకు అలవాటు చేస్తున్నారు. చెప్పండి, కాలాలను, నియామక కాలాలను దేవుడు ప్రజలకు అలవాటు చేస్తున్నారు. ఆమెన్. ఐగుప్తు నుండి, ఈజిప్ట్ నుండి విడుదల చేస్తున్న దానికి సింబాలిక్గా ఫస్ట్ డే ఆ పస్కా పండుగ జరుగుతుంది. ఆ టైం బలి అయిన ఆ పశువు ఉందే, ఎగ్జాక్ట్గా అదే పస్కా దినంన యేసు ప్రభు బలి అయ్యారు సిలువ మరణంలో. ఎక్కడ? సిలువ మరణంలో. ఇది మనం అనేక సార్లు వినే ఉంటాం, అవునా కాదా? వినే ఉంటామా? విన్నామా లేదా? కొత్తగా వింటున్న వారు ఏం పర్వాలేదు, అర్థం చేసుకోండి, మీకు అర్థమవుతుంది. దేవుడు అలవాటు చేయడానికే నియామక కాలాల్ని పెట్టారు. దానిలో మొదటి దినం బలిని చూపించారు. కారణం ఒక్కటే, సంహార దూత నుండి నువ్వు రక్షింపబడాలంటే ఈ రక్తం కావాలి. ఇదే మొదటి దినంగా చూపించారు. ఇప్పుడు చెప్పండి, ఇంతవరకు ఎంతమందికి అర్థమైందో చెప్పండి. యథార్థంగా అర్థమైందా? కనీసం ఇంతవరకు అర్థమైందా? చాలు. ఇప్పుడు చూడండి, యేసు ప్రభు పుట్టకుండా శిలువ మరణం పొందారా? కాలాల్ని వేరుపరుస్తూ శకపురుషుడిగా నిలబడ్డారా లేదా? బిఫోర్ క్రైస్ట్, ఆఫ్టర్ క్రైస్ట్ అంటున్నామా లేదా? అంటే క్రైస్ట్ మధ్యలో ఉన్నారనే కదా అర్థం, అవునా కదా? ఎవరి జీవితంలోకైనా యేసు ప్రభు ఎంటర్ అయితే బిఫోర్ క్రైస్ట్, ఆఫ్టర్ క్రైస్ట్ లైఫ్ ఉంటుంది. ఆమెన్. కొన్నిసార్లు మనం ఇలా అంటాం, వీడు క్రైస్తవుడు అంటున్నాడు, వీళ్ళ క్రైస్తవ్యం యొక్క పోలికలు కానీ బుద్ధులు కానీ ఏం కనబడట్లేదండి, వీడేం క్రైస్తవుడు? అర్థం, వానిలోనికి యేసు ప్రభు నిజముగా ఎంటర్ కాల. ఒకవేళ ఒక లైఫ్లోనికి కానీ ఆయన ఎంటర్ అయితే ఖచ్చితంగా బిఫోర్ క్రైస్ట్, ఆఫ్టర్ క్రైస్ట్ అనే లైఫ్ ఉంటుంది. ఆమెనని చెప్పండి. అర్థమవుతుందా? ఎందుకు కొన్ని చల్లారిపోయిన జీవితాలు చూస్తామంటే కారణం ఒక్కటే, వాళ్ళలోనికి ఆయన ఎంటర్ అవ్వలేదు. చూడండి, మనకి వరదలు వచ్చిన టైంలో చాలామందికి డబ్బులు పట్టుకొని తిరిగిన వాళ్ళు ఉన్నారు, అన్నం పట్టుకొని తిరిగిన వాళ్ళు ఉన్నారు. ఈ వీధిలోనికి వచ్చినంత మాత్రాన అందరి ఇంటిలోనికి అవి వెళ్ళాయా? కొంతమంది ఇంట్లోకే వెళ్ళాయి, అవునా? ఎగ్జాక్ట్గా అలాగనే రక్షణ పట్టుకొని వచ్చిన దేవుడు కూడా అందరి ఇంట్లోనికి వెళ్ళాలి అంటే వాళ్ళు ఓపెన్ గేట్ ఇవ్వాలా? ఆమేన్. అర్థమవుతుందా? సేమ్ వే నువ్వు ఈ యేసు ప్రభు యొక్క రక్తం గనుక ఈ ద్వారబంధముల మీద ఇలా రాసిన అనుభవంలో గనుక లేకపోతే, సంహార దూత రెడీగా ఉంది, అది సింబాలిక్గా చూపించడానికే ఆ పస్కా పండుగ, ఆ నియామక కాలాన్ని దేవుడు పెట్టారు. ఇప్పుడు విషయానికి వద్దాం. యేసు ప్రభు పుట్టినప్పటి నుంచి సిలువ మరణం వరకు ఎన్ని దినాలు? 33.5 సంవత్సరాలు. యేసు ప్రభు పుట్టినప్పటి నుంచి సిలువ మరణం ఆయన పొందేంత వరకు భూమి మీద ఆయన బ్రతికిన దినాలు 33.5 సంవత్సరాలు. చెప్పండి ఎన్ని? అవునా? నా ప్రశ్న ఏంటంటే, యేసు ప్రభు పుట్టిన దినముందే, వింటున్నారా జాగ్రత్తగా? మరి ప్రపంచమంతా జరుపుకుంటున్న క్రిస్మస్ ఈ పుట్టిన దినమే కదా, అవునా? మరి ఇది ఎందుకు నియామక కాలంలో రాలా? నా ప్రశ్న అర్థమైందా? దేవుని దృష్టిలో ఈ దినం కాదు ఇంపార్టెంట్, ఈ దినం. హల్లెలూయా అని చెప్పండి. అర్థమవుతుందా? యేసు పుట్టారు నాన్న, దానివలన నువ్వు సంబరాలు చేసుకుంటున్నావు, దానివలన నువ్వు ఎంతో ఖ్యాతి ప్రఖ్యాతి పొందుతున్నావు. లైట్లు పెట్టావు, స్టార్లు పెట్టావు, చెట్లు పెట్టావు, బోలెడని పెట్టావు. వీటి వలన దేవునికి ఏం సంతోషం లేదు.
ఇన్ఫ్యాక్ట్ ఇది అలవాటు చేయడానికి ఆయన ఒకవేళ గనక ప్రయాసపడి ఉంటే నియామక కాలముల్లో మొదటి పండుగగా యేసు ప్రభు యొక్క పుట్టిన దినం పెట్టుండేవాళ్ళు. పస్కా దినం మొదటి దినం, బలి దినమును మొదటి పండుగగా పెట్టారు. చూడండి, ఒక కాలేజ్లో జాయిన్ అయ్యి చదువుకుంటున్న వాళ్ళు, నేను ఇలాగే చదువుతానని చెప్పి వాడు అనుకుంటున్నది చదువుకొని ఎగ్జామినేషన్కి వెళ్ళి నేను అనుకున్నది రాలా, నేను రాయను అని బయటకు వచ్చాడు అనుకోండి, ఎవడికి నష్టం? అది అర్థమైందా? నీకు అక్కడ ఏ ప్రశ్న ఇస్తారో ఇక్కడ నువ్వు ప్రెడిక్ట్ చేయగలిగితే ఫస్ట్ వస్తావు. హల్లెలూయా, అవునా కదా? నీకు అక్కడ ఎలా అడుగుతాడో, ఏ మోడల్లో అడుగుతాడో, ఎందుకు నువ్వు అన్ని మోడల్ పేపర్స్ని నువ్వు ప్రాక్టీస్ చేస్తున్నావు? యు ఆర్ ప్రిపేరింగ్ ఫర్ ద ఫైనల్ ఎగ్జామ్. అదే సత్యమైతే నువ్వు ఆ టీచర్ నిర్ణయించబోతున్న పేపర్ ఎలా ఉంటుందో నువ్వు ఇక్కడ ఊహించుకుంటూ ప్రతిదినం ప్రిపేర్ అవుతావు. అలా ప్రిపేర్ అయిన వాడే ఫస్ట్ వస్తాడు. కాదా చెప్పండి? అవునా కదా నాన్న? అలాగైతే దేవునికి చూడండి, ఇది భూమి, పైన మనకు కనిపిస్తున్న ఆకాశం ఉంది, దానిపైన దేవుడుండే స్థలం పరలోకం అని చెప్తున్నాం. ఓకేనా? పరలోకం, భూలోకం. మనం ఇక్కడ ఉంటున్నాం. ఏదైనా సరే ఇక్కడి నుంచి అటు పైన, ఇక్కడి నుంచి కింద ఆపోజిట్లో పనిచేస్తాయి. సే ఫర్ ఎగ్జాంపుల్ ఈజ్ ఈక్వల్ టుకి ఇటుపక్క ప్లస్ అనుకోండి, ఈజ్ ఈక్వల్ టుకి ఇటు వస్తే ఏమవుతుంది? అవునా? ఈజ్ ఈక్వల్ టుకి ఇటుపక్క ఇంటూ అనుకోండి, ఇటుపక్క వస్తే ఇవన్నీ యూనివర్సల్ లా, ఎవరు కూడా దీన్ని మార్చలేరు. నిజమేనా? నిజమేనా? అయితే పరలోకంలో గొప్పవాడైన యేసయ్య భూమి మీదకి వస్తే దరిద్రుడిగా రావాలి, ఆపోజిట్లో రావాలి. ఎంతమందికి అర్థమవుతుంది? అర్థమవుతుందా? ఎందుకు పశువుల తొట్లో పడుకుని దీనుడుగా దరిద్రుడుగా కనబడ్డారో తెలుసా? ఎంత అట్టడుగుకి ఆయన తగ్గించుకుంటే పైకి వెళ్ళినప్పుడు అంత ఉన్నతమైన స్థానంలో he can attain the highest position possible. హల్లెలూయా. అర్థమవుతుందా? అందుకే ఆయన ఏమీ లేనివాడుగా వచ్చాడు. ఎందుకంటే పైన ఆయన అన్నీ ఉన్నవాడు గనుక. హల్లెలూయా. అర్థమవుతుందా? ఎందుకు ఈరోజు ప్రపంచానికి ప్రభు అర్థం కావట్లేదో తెలుసా? ఆయనే పైన జ్ఞానం గనుక. మీకు అర్థమైందా? ఈ రెల్లం దాటితే పైన ఇంటూ ఉంటే ఇటుపక్క డివైడెడ్ బై, ఇక్కడ మైనస్ అయితే ఇక్కడ ప్లస్, ఒకవేళ ఇక్కడ మైనస్ అయితే పైన ప్లస్. యేసు ప్రభు అన్ని ఏరియాల్లో ఇక్కడ నీకు మైనస్గానే కనబడ్డారు. సిలువ మీద ఎందుకు చచ్చిపోతున్నావు? నువ్వే దేవుడైతే కిందకి రాలేవా? అడిగారా లేదా ప్రశ్న? మనకి రాలేదా ఇటువంటి ప్రశ్న? వచ్చింది. కారణం ఏంటో తెలుసా? మరణం అనే దాని యొక్క ముళ్ళు విరుస్తున్న పనిలో ఆయన ఉండారు. హల్లెలూయా. నువ్వు పేషెంట్ని లోపలికి పంపిస్తావు, ఆపరేషన్ గదిలో ఏం జరిగిందో నీకు తెలీదు. నువ్వు ఎలా పంపించావు? ఒక మత్తులో బయటకు వస్తాడు పేషెంట్, అంతవరకే నీకు తెలుసు. కానీ లోపల జరుగుతున్న అనేక స్టెరైల్ కార్యాలు ఉన్నాయి. ఎగ్జాక్ట్గా అలాగనే నువ్వు శిలువ మరణం మాత్రమే చూస్తున్నావు. ఆ రొట్టెల పండుగ టైంలో అండ్ ఆ నెక్స్ట్ ప్రభు నియమించిన టైంలో ఏం జరిగిందో నీకు తెలీదు. కానీ ప్రపంచాల్ని కుదిపేసే ఒక బలమైన కార్యాలు ఆ టైంలో జరిగాయి. హల్లెలూయా. నీకు అర్థమవుతుందా? సంహార దూత అనేది ఆ రోజు ప్రవేశపెట్టబడింది కేవలం ఒక కంట్రీకి మాత్రమే, ఐగుప్తు దేశంకు మాత్రమే. కానీ ఒక దినం రాబోతుందమ్మా, ప్రతి ఇంటిలోనికి కూడా సంహార దూత ఎంటర్ అవ్వబోతుంది.
ప్రతి ఒక్కరిని కూడా సంహార దూత కబళించబోతుంది. ఒక్క దినానికి కాదు, 2 దినాలకి కాదు, నిత్య నరకానికి లాక్కుని పోయే భయంకరమైన దినాలు రాబోతున్నాయి. వాటి నుంచి నువ్వు రక్షించబడాలి అంటే ఒక్కటే దారి, పస్కా బలి పశు నీకు అవసరం. హల్లెలూయా. ఎంతమందికి అర్థమవుతుంది? దేవుడు నియమించిన నియామక కాలాలు చెప్పండి. ఈ అధ్యాయాన్ని మనం ధ్యానించుకోవాలి. ప్రభు చిత్తం అయితే మనం నెక్స్ట్ వీక్లో ఫాస్టింగ్ ప్రేయర్స్ పెట్టుకుందాం. అప్పుడు మిగిలిన విషయాలు ఇంకా డీటెయిల్గా చెప్తాను. కానీ ఈరోజుకి అర్థం చేసుకోండి, ప్రభు నియమించిన దినాల్లో ఆయన పుట్టినరోజే చాలా ముఖ్యం అయ్యుంటాయి. ఆయన నియామక కాలాల్లో మొదటి దినంగా ఆ అడ్మిషన్ డేనే పెట్టేవాళ్ళు. అర్థమవుతుందా? ఇంకొంచెం డీటెయిల్గా చెప్తాను. సంహార దూత నుంచి రక్షింపబడడం అంటే ఆ మొత్తం ఒక ప్రాసెస్ని మనం ఇలా పిలవచ్చు కదా. మరణం నుంచి కాపాడబడడం అనే మాటని మనం మొత్తం ప్రాసెస్ని రక్షణ అనొచ్చు కదా. అలాగైతే లోకంలోనికి ఆయన వచ్చేటప్పుడు ఆయనని లోకరక్షకుడు అని పిలవచ్చా? ఈ లోకరక్షకుడు సిలువ మరణంలోనే పస్కా బలి పశువుగా మరణిస్తూ చెప్పిన మాట సమాప్తమాయను. ఫినిష్డ్. వింటున్నారా? అంటే రక్షణ కొరకు ఆయన చేయవలసిన, భూమి మీద చేయవలసిన కార్యం ఆయన ఫినిష్ చేశారు. హల్లెలూయా. నేను అంటాను, ఒక పేషెంట్ని మనం థియేటర్లోకి పంపించాం, ఆపరేషన్ సక్సెస్ఫుల్గా జరిగింది. ఆ డాక్టర్ ఏం చెప్తాడు? ఆపరేషన్ సక్సెస్. ఆపరేషన్ అయిపోయింది కానీ పేషెంట్ ఇన్ఫెక్షన్తో చచ్చిపోయాడు అనుకోండి, ఆ ఆపరేషన్ సక్సెస్ అయినట్టేనా? పోస్ట్ ఆపరేటివ్ సక్సెస్ అవునా? పోస్ట్ ఆపరేటివ్ పీరియడ్ ఇంపార్టెంటా కాదా? చెప్పండి, ఇంపార్టెంటా కదా? ఎగ్జాక్ట్గా అలాగనే రక్షణలోనికి నేను వచ్చాను అనుకుంటున్నది ఎంత ముఖ్యమో దాన్ని కొనసాగించడం కూడా అంతే ముఖ్యం. ఇది మొత్తం ప్రాసెస్ కంప్లీట్ అయ్యి నువ్వు ఆ గండం నుంచి బయట పడితేనే రక్షణకు దొరికినట్టు. హల్లెలూయా. ఈరోజు ప్రపంచమంతా జరుపుకుంటున్న పండుగ మనం ఎందుకు జరుపుకోవట్లేదో తెలుసా? నియమించబడిన దినముల్లో మొదటి దినం పస్కా దినముగా దేవుడు చెప్పారు, పుట్టిన దినాన్ని కాదు. హల్లెలూయా. అర్థమైందా? నేనేమంటున్నానంటే, చిన్న పిల్లలు నేను వంట చేశాను మమ్మీ తిను అని చెప్పి ఒక ప్లేట్ ఇవ్వండి, చిన్న ప్లేట్ ఇవ్వండి. బొమ్మ ప్లేట్ చెప్పండి. ఉత్తుత్తన్నం ఏంటి? ఉత్తుత్తన్నం, ఉత్తుత్తి గ్యాస్ వెలిగించా. ఇలాగే కదా ఆడుకుంటాం. ఉత్తుత్తన్నం, ఉత్తుత్తి గ్యాస్ వెలిగించాను, వండాను, ఇప్పుడు పెడతాను అందరికీ. అంకుల్ నేను ఏం కావాలి మీకు? పప్పన్నం చేశాను తినండి అంటే మనం ఏం చేస్తాం? ఉత్తుత్తి తింటాం. తిను, ఇయ్యను, ఉట్టిగా తిను. ఆంటీ నేను ఉత్తుత్తు పప్పన్నం వండాను, నువ్వు తినవా? తిను, నీకో ముద్ద నాకు. ఆంటీ ఎలా ఉంది? బాగుంది. నేనేమన్నా తెలుసా? నీ కడుపు నిండిందా? అలాగే ఉన్నాయి ఈరోజు మన పనులు కూడా, పండగలు కూడా అలాగే ఉన్నాయి. మన రక్షణ కూడా అలాగే ఆగిపోయింది నాన్న.
ఎంతమందికి అర్థమవుతుంది? సీరియస్గా మనం ఏదో చేయాలి. ఆమెన్. ఆయన శిలువ మరణంలో ఏదో సీరియస్గా చేశారు, నీ కొరకు నా కొరకు. మనం ఇంకొంచెం ఏదో సీరియస్గా ఆలోచించాలి. నియమించబడిన దినములు 7. చెప్పండి ఎన్ని? 7. యేసు ప్రభు చనిపోయి తిరిగి లేచిన అనుభవాలు ఉన్నాయే, వాటిల్లో ఈ దినాలు వస్తున్నాయి. అందులో మొదటి దినం పస్కా దినం. అర్థమైందా? అంటే మిగిలిన 6 ఇంకా ఏదో ఇంపార్టెంట్ అని అర్థమైందా లేదా? అర్థమైందా? మనం ఎక్కడ ఆగిపోయాం? ఎంత డైవర్ట్ అయ్యామో చెప్పనా? ఇలా బొమ్మలాటలు ఆడుకుంటే కడుపు నిండిపోతుందని చెప్తే ఎంత అబద్ధమో. అలా క్రిస్మస్ పండగ చేసుకొని, జనవరి 1 చేసుకొని, పుట్టినరోజు చేసుకొని, మన పండగలు ఇవే, మనం ఇలాగే ఉంటామని ఆచారంలో ఆపేసిన దినాలు కూడా అంతే అబద్ధం. దానిని మించినది మొదటి నిబంధనలోనే ఆయన పెట్టారు. అంటే దానిని మించినది ఇంకా 2వ నిబంధనలో ఉన్నదని చెప్తుంటే మనం ఎక్కడ ఆగిపోయామండి? సంబంధం లేని విషయం దగ్గర ఆగిపోయాం. ఉత్తుత్త పప్పన్నాలు తింటున్నాం, పప్పే తెలియదు ఎలా ఉంటుందో వీడికి. వీడు ఎదురుగుండా, ఈ చిన్న పిల్లవాడు ఎదురుగుండా మీరు పెసరపప్పు మసరపప్పు అన్నీ కలిపెట్టండి, ఏ పప్పు ఏదో చెప్తాడా వాడు? ఎగ్జాక్ట్గా అలాగనే ఉంది ఈరోజు క్రైస్తవ ప్రపంచం బ్రతుకు. అన్ని పప్పులు ఒకటే. ఎట్లయితుంది రా? అన్ని పప్పులు ఒకటే. ఎదిగిన వానికి తెలుసు ఏ పప్పు ఏదో. ఎదిగిన వానికి తెలుసు నాసి రకం ఏదో, మేలైన రకం ఏదో. అర్థమవుతుందా? అంటే మనం ఎంత ఎదగాలో ఇప్పటికైనా అర్థమవుతుందా? మనం ఈ ఆచారాల్లో ఆగిపోవడానికి కాదు ప్రభు మనల్ని ఎన్నుకున్నది. శ్రేష్టమైన వాటిని సంపాదించుకోవడానికి. పక్కవారు చేయి పట్టుకుని చెప్పండి, శ్రేష్టమైన వాటిని సంపాదించుకోవాలని. ఆమేన్. చివరిగా ఒక్క మాట చదువుకుందాం. కొలస్సీలకి రాసిన పత్రిక 2వ అధ్యాయం 'నేను వచ్చిన చెప్తా, చదవండి. చదవండి 20 నుంచి. కొలస్సీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 20వ వచనం నుండి. మీరు క్రీస్తుతో కూడా లోకము యొక్క మూల పాఠముల విషయమై మృతి పొందిన వారైతే లోకములో బ్రతుకుచున్నట్లుగా మనుషుల ఆజ్ఞలను పద్ధతులను అనుసరించి చేత పట్టుకొనవద్దు, రుచి చూడవద్దు, ముట్టవద్దు అను విధులకు మీరు లోబడనేలా? అవన్నీ వాడుకునుట చేత నశించిపోవును. అట్టివి స్వేచ్ఛారాధన విషయములోను, వినయ విషయములోను, దేహశిక్ష విషయములోను జ్ఞానరూపకమైన పని ఎంచబడినచున్నవే గాని నిగ్రహ విషయములో ఏమాత్రమును ఎన్నిక చేయదగినవి కావు. అంటే క్రీస్తుతో లేపబడిన తర్వాత లోకం ఆచరిస్తున్న ఆచారాలు, ముట్టద్దు చెయ్యొద్దు వాళ్ళను చెప్తున్న ఆచారాలతో సంబంధం లేదని అర్థం. ఆమేన్. ఇంకొంచెం పైకి రండి. ఇప్పుడు 16వ వచనం చదవండి. కాబట్టి అన్నపానముల విషయములోనైనను అంటే ఇది ముట్టద్దు, ఇది ఇలా చెయ్యొద్దు, ఇంతే ముట్టుకో, ఇంతే చెయ్యి అని చెబుతున్నవైనా, పండుగ అమావాస్య విశ్రాంతి దినము అనువాటి విషయములోనైనను, పండుగ దినాలు వింటున్నారా? పండుగ దినాల విషయంలోనైనా, అమావాస్య దినాలు, పౌర్ణమి దినాలు అని చెప్పుతున్న దినముల సంఖ్య లెక్కిస్తున్న వాటి విషయంలోనైనా,
విశ్రాంతి దినములు. విశ్రాంతి దినం మనం చదివాం. ఏంటి చెప్పారు ప్రభు? 6 దినముల పని చేసి 7వ దినం విశ్రాంతి దినం. సరేనా? ఆటి విషయంలోనైనా మీకు తీర్పు తీర్చ నెవనికిని అవకాశం ఇయ్యకుడి. ఇవి రాబో వాటి ఛాయయే గాని నిజ స్వరూపము క్రీస్తులో ఉన్నది. హల్లెలూయా, హల్లెలూయా. అర్థమైందా? దీన్ని సింపుల్గా అర్థం చేసుకోవడానికి నేను ఎలా చెప్తా చూడండి. చూడండి, ఉత్తుత్త గ్యాస్, ఓకేనా? ఇది గ్యాస్ అన్నమాట, క్యాండిల్ కాదు, ఓకేనా? ఇలా ఓకే. దీనిపైన ప్లేట్ పెట్టాం, గిన్నె పెట్టాం, ఓకేనా? ఇది ఉత్తుత్త గ్యాస్. ఎన్ని సంవత్సరాలైన పిల్ల ఎదిగేంత వరకు ఆ నిజమైన పాత్రలు పట్టుకొని, అగ్ని పట్టుకొని, దాన్ని సరిగా హ్యాండిల్ చేసి సరిగా వంట చేసేంత కాలం వరకు కూడా వాడికి ఏ అనుభవాలు ఉంటాయి? ఈ ఉత్తుత్తవే ఐడియా ఉంటాయి, అవునా? ఇవి అలవాటు చేసింది దేనికి? ఒరిజినల్ థింగ్స్ మనం అలవాటు చేయడానికి, అస్సలైనవి అలవాటు చేయడానికి. అస్సలైనవి వేరు. వాళ్ళ వంటగది ఇంత చిన్న ప్లేస్లో అయిపోద్ది. ఒరిజినల్ వంటగది కనీసం అంత ప్లేస్ కావాలి. వాళ్ళ ఒరిజినల్ బండ కనీసం ఇంత ఉంటుంది, అవునా? ఏది? సిలిండర్ బండ. వాళ్ళ ఆట బొమ్మ బండ చిన్నదైపోతుంది. ఈవెన్ ఒక బొమ్మలో కూడా అయిపోతుంది, అవునా కదా? ఇలా బొమ్మ గీసి ఇదేంటో చెప్పు అంటే సిలిండర్ అంటాడు. అది నిజంగా సిలిండరా? కాదు, బొమ్మ. అది కూడా వాడి స్థాయి వరకు అది ఓకే. అర్థమైందా? ఇప్పుడు ప్రభు ఏం చెప్తున్నారు తెలుసా? ఇవన్నీ కూడా రాబోవు వాటి ఛాయ. నిజస్వరూపం ఎందులో ఉంది? వీటిలో ఉంది. అసలైన వాటిలో నిజస్వరూపం ఉంది. మిగిలినవన్నీ ఛాయ, నీడ, ఛాయ, ప్రతిబింబం, అవి అన్నమాట. అర్థమైందా? ఒరిజినాలిటీ ఇందులో ఉంది. ఎగ్జాక్ట్గా అలాగనే ప్రభు ఏం చెప్తున్నారంటే, అసలైనది ఒరిజినాలిటీ యేసులో ఉంది. మిగిలినవన్నీ లిస్ట్ ఏవి? పండుగలు, దినములు, అన్నపానములు, విశ్రాంతి దినములు, ఇవన్నీ కూడా యేసులో నెరవేరుతుంది. చిన్న పిల్లలు ఇక్కడ ఆగిపోతారు, ఎదిగిన వారు దీన్ని వెతుకుతారు. హల్లెలూయా. నువ్వు చిన్న పిల్లవాడిగా ఉండిపోతావా? అక్కడ ఆగిపో. దినాలు పండుగలు చేసుకుంటూ మురిసిపో. వింటున్నావా? నా యేసు ప్రభు సిలువలో చనిపోయి రెండోసారి రాబోతున్నాడు. ఎవరి కోసం తెలుసా? పెళ్లి కుమార్తె కోసం. చిన్న పిల్లని నేనే పెళ్లి చేసుకోను, ఆయన చేసుకుంటాడా? ఎదిగిన వారి కోసం ఆయన మరలా రాబోతున్నారు. కనిపెడుతున్న వారి కోసం ఆయన రాబోతున్నారు. పరిశుద్ధ జనంగా ఎవరెవరు మారుతున్నారో వారి కోసం ఆయన రాబోతున్నారు. ఇప్పటి పెడతారంటాం. వంట సరిగా రాకపోతే రోజు మాట చేస్తుంది అనుకోండి, ఏమంటాం? అంటారు, నన్ను అంటారు, నువ్వు సరిగా నేర్చుకో అంటాం, అవునా? మరి అంత శ్రద్ధ పరలోకానికి వెళ్ళడానికి ఉందా? కనీసం పరలోకానికి వెళ్ళాలన్న పేరైనా తెలుసా? అలాంటి ఆశ అయినా ఉందా? నిజస్వరూపం యేసులో ఉంది నాన్న. ఇవన్నీ అలవాటు చేయడానికి 4000 సంవత్సరాలు పట్టింది. నిజస్వరూపాన్ని ఇంట్రడ్యూస్ చేయడానికి 2000 సంవత్సరాల క్రితం ప్రభుకి 33.5 సంవత్సరాలు పట్టింది. ఇప్పుడు దానిని అవలంబిస్తూ సంఘం సిద్ధపాటుకి ప్రభు ఇప్పటి వరకు 2000 సంవత్సరాలు ఇచ్చారు. ఇంకెంతకాలం ఉంటుంది అనేది మనకి గ్యారంటీ లేదు. కాలం సంపూర్ణమవుతుంది, అంతం వస్తుంది అని అన్ని మతాలు చెప్తున్నాయి. అదే సత్యమైతే భూమి రెడీ అయింది. నువ్వు నేను రెడీయా?
పక్కవారిని చూసి అడుగుతారా ఈ ప్రశ్న? చెప్పండి. చక్కగా వండుకుంటూ తింటూ విశ్రాంతి దినాలు గడుపుకుంటూ హ్యాపీ క్రిస్మస్లు చేసుకుంటూ సంవత్సరం వెంబడి సంవత్సరం నువ్వు వద్దన్నా నడుస్తుంది. 2025 నువ్వు వెల్కమ్ చెప్తే ఏం రాదు, నువ్వు చెప్పకపోయినా వస్తుంది కాదా? వెల్కమ్ టు 2025, బాయ్ బాయ్ టు, గుడ్ బాయ్ టు ఏంటి నువ్వు చెప్తేనే అది వెళ్తుంది నాన్న. నువ్వు నిద్రపో, కూనికి నిద్రపో, అది వస్తుంది. నేను చెప్పేది ఏంటి తెలుసా, కాలచక్రం దాని అంతటా తిరుగుతుంది. నువ్వు నియామక కాలాలు తెలుసుకొని కాలముని ఎరిగి కదులు. ఆమేన్. జ్ఞానులు కాలమును తెలుసుకొని యేసుని వెతికారట. ఈరోజు జ్ఞానం ఉంటే ఏం చెయ్యాలో నీకు అర్థమైంది. జ్ఞానమైన యేసుని జ్ఞానంతో వెతుకు, ఆయన దొరుకుతారు. లేచి నిలబడదాం. ఏసీ వేరా